చేసిన అవుతుంది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు పాత నిబంధనలో అబ్రహాం తర్వాత ఈ 10 నిబంధనలు 10 పాటిస్తేనే నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడి అంటే కరెక్ట్. నీతిమంతుడు అంటే కరెక్ట్, అంటే దేవుడు కరెక్ట్గా చూడే తత్వం. దేవుడు చూసేలాగా నువ్వు చూసుకోవడమే నీతి. అంటే దేవుడు ఈ 10 చేస్తే నువ్వు కరెక్టు, 9:30 చేసినా తప్పు నువ్వు. దేవుడు చెప్పిండు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఫస్ట్ ఆజ్ఞ. సెకండ్, నీ దేవుడని యెహోవాను నేను దాసుల గృహమున ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఓకే, సెకండ్ వర్స్, నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు. నేను నీకు దేవుడిని, వేరొక దేవుడు ఉండొద్దు. ఫస్ట్ ఆజ్ఞ అది. సెకండ్, పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి మీదనే కానీ భూమి క్రింద నీళ్ళ అంతే కానీ నువ్వు దేనిని రూపమైనను ఒకవేళ ఇవన్నీ చెప్పకపోతే అవును ప్రభు భూమి మీద ఆకాశంలో సముద్రంలో చేసుకునే ప్రాబ్లం ఎందుకు అంటారు. అందుకని నీళ్ళ కింద ఉండొద్దు, భూమి మీద ఉండొద్దు, ఆత్మ ఆకాశం ఎక్కడ కూడా నువ్వు ఏ చెట్టుని ఐరన్ని రాయిని రప్పని తీసుకొని దేవుని చేసుకోవద్దు. సో పైన ఆకాశం అంతే కానీ భూమి క్రిందనైనా కానీ నీళ్ళ మీదైనా కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమును నువ్వు చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించొద్దు. ఇది రెండవ ఆజ్ఞ. నీ చెప్పాలా, పీపుల్ డోంట్ మిస్అండర్స్టాండ్. తల్లిదండ్రుల కాలు కూడా మొక్కొద్దు. మతంకి ఇవన్నీ ఇష్టం ఉండదు. తల్లిదండ్రి కాలు కూడా మొక్కొద్దు. తల్లిదండ్రి కాళ్ళు మొక్కమన్నాడా, తల్లిదండ్రిని సన్మానించమన్నాడా? వాళ్ళ కాళ్ళు ఒత్తాలా, వాళ్ళ చేతులు ఒత్తాలా, వాళ్ళని పట్టించుకోవాలా, వాళ్ళకి ఆదరించాలా, వాళ్ళకి క్లీన్ చేయాలా, వాళ్ళకి అన్నం తినిపించాలా, వాళ్ళ ఒడిలో పడుకోవాలా, వాళ్ళు పడుకోబెట్టాలా, వాళ్ళని పట్టించుకోవాలా, సన్మానించమని కానీ కాలు మొక్క. ఎవ్వరు కాలు మొక్కదు. ఒకే ఒక వ్యక్తి అర్హుడు. దూత కాళ్ళ మీద పడితే తల్లిదండ్రులు పక్కన పెట్టి దూత కాళ్ళ మీద దూత అన్నది జాన్ని, నా కాళ్ళ మీద ఎందుకు పడుతావు పోయి నువ్వు నేను కలిసి వి హావ్ టు ఫాల్ బిఫోర్ దట్ జీసస్ క్రైస్ట్. డోంట్ ఫాల్ బిఫోర్ మీ. నువ్వు నేను ఆయన పరువుడుగా ఆయన కాళ్ళు మొక్కాలా మనం. దూత చెప్పిందా లేదా పాట్మోస్లో జాన్కి? ఇవన్నీ నేర్పించాలా. పెద్దల కాలు మొక్క అవసరం లేదు. పెద్దల కాలు మొక్కలు, పెద్దల్ని గౌరవించాలా, పెద్దల్ని సన్మానించాలి, తల్లిదండ్రులు సన్మానించాలా. వాళ్ళు మంచి తల్లిదండ్రులుగా ఎటువంటి తల్లిదండ్రులను సన్మానించాలా. నీకు స్క్రిప్చరే తెలియదు, యు డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎనీ స్టూపిడ్ క్యాన్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ ఆర్ రిచ్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ. వాళ్ళ తండ్రి గుండా ఉండి ఎమ్మెల్యే ఉండి బాగా పని వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఒక మంచోడు ఉండి సంపాదించకపోతే రెస్పెక్ట్ చేయరు. బైబిల్ నెవర్ సేస్ నాట్ రెస్పెక్ట్ ఓన్లీ గుడ్ పేరెంట్స్ ఆర్ సక్సెస్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. చూడు, ఏలి అనగా నీ దేవుడు యెహోవాను అగు నేను రోషము గల దేవుడను. అంటే సెకండ్ వర్స్ అయిపోయింది. ఇది ఫస్ట్, నేను దేవుడిని తప్ప వేరొకరు లేరు, దేన్ని చేసుకోవద్దు. రెండోది అయిపోయింది. మూడోది 6th వర్స్ ఉంటుంది. మూడవ ఆజ్ఞ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరములకు. ఓకే, 7th వర్స్, నీ దేవుడిని యెహోవా నామం. నీ థర్డ్ ప్రామిస్ ఇది. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా అనుసరించకూడదు. ఉట్టిగా ఆ రోజుల్లో యెహోవా నామం తీయొద్దు. ఇప్పుడు తీసినట్టు ఇప్పుడు యేసునామం ఊరితే తీయొచ్చు, ఊరికే. అప్పుడు తీయొద్దు. అప్పుడు తెలుసా, వాళ్ళు బయటికి వెళ్తే యూదులు కాళ్ళు కడుక్కొని రావాలా. సపోజ్ వచ్చేసి కూర్చొని ప్రే చేసుకుని పోయిననుకో, షాంపూ లేదంటే షాంపూ పోతే మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలా. ఉప్పు పోతే ఇట్లా బయట పోతే కాళ్ళు కడుక్కోవాలి. వచ్చేసి దేవుడి నామం వ్యర్థంగా తీయొద్దు. వాళ్ళు యూదులు చాలా రిచువల్స్ ఉండేవి వాళ్ళకి, మనకేం లేదు. యేసు ప్రభు మూలంలో నీ దేవుడు యెహోవా నామమును వ్యర్థంగా అనుసరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా అనుసరించి వారిని నిర్దోషిగా ఎంచును. పుట్టిగా మూడోది అయిపోయింది. వ్యర్థంగా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు ఆజ్ఞ. అంటే విశ్రాంతి దినము 4వది ఆజ్ఞ ఏంటంటే నువ్వు విశ్రాంతి దినం అంటే సాటర్డే, సాబత్ రోజు ఏ పని పెట్టుకోవద్దు. ఇప్పుడు మనకు సాబత్ తెలుసా? ఆదివారం. హ్యావ్ ఎ బిజినెస్, ఐ కెనాట్ మేక్ ఇట్ టు చర్చ్, ఐ వాచ్ ఆన్లైన్, గో వాచ్, దెన్ ఈజ్ గోయింగ్ టు ట్రిప్ యూ 6 days. If your children are working, studying in Gandipet, they have to catch bus at 7 o'clock. Don't you get up and make breakfast? 6 days? What is the problem for you? What is the problem to make it on Sunday on church on time? Shame. 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 ఆ రోజులు పొద్దున్న 7 o'clock మా పాప పోతుంది ఎక్కడికి, గండిపేట చదువుకోవాలి. 6 o'clock 5 o'clock 5 o'clock ఆమె టిఫిన్ చేస్తుంది, భర్త తీసుకొని బస్ స్టాప్లో వదిలేస్తాడు. భర్తకు ఆఫీస్ ఉంటే వేరేలతో పంపిస్తాడు. 5 నిమిషాలు లేట్ అయిందనుకో ఆఫీస్కి, లోపలికి పో, సార్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. హౌ కుడ్ యూ డేర్
టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ లేట్ అండ్ డోంట్ టెల్ సారీ టు గాడ్. The one all through the days is protecting you. When I'm 10 minutes, 5 minutes late, I say, I don't need to tell you. You don't need to tell me. నాకు చెప్పొద్దు నువ్వు, నేను నీకు చెప్పా. I'm sorry God. It's not my pastor's house. It's God's house. నేను క్షమించి ఈ నేచర్ డెవలప్ చేసుకోవాలా. నేను దేవుడిని శపిస్తాడు, అట్లా అబద్ధాలు చెప్పా, నేను శపిస్తాడు అది జస్ట్ చెప్ప, నేను అబద్ధం, అది శపించలేడు దేవుడు. మనం దీవించబడ్డ వాళ్ళం. తను నేను క్షమించు ప్రభా, 5 minutes లేట్ అయినా ప్రభా నీ ఆఫీస్కి. క్వశ్చన్, మీ బాస్కి నువ్వు చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. ఈజ్ లార్డ్. డూ నో వాట్ ఈస్ ద లార్డ్? హస్బెండ్ మ్యాన్. ల్యాండ్ లార్డ్ ఈజ్ లార్డ్ ఓవర్ మీ. 4th, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతను చేయవలెను. 7th, 9th, 10th verse. 7వ దినమున నీ దేవుని యెహోవానకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ దాసులను, నీ దాసి అయినను, నీ పశువులను, నీ ఇండ్లైనను, నన్ను నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఆ రోజు శనివారం, అది ఆదివారము. ఇప్పుడు మనకు సాబత్, దేవుని కోసం. అది లేట్ అవుతుంది, పాస్టర్ లేట్ చేస్తున్నాడు. ఓకే, నువ్వు పెళ్ళికి పోతుంటావు, యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణం పోతుంది, అప్పుడు ఎవరు కాపాడుతారు? హాస్పిటల్ ఉంటే డాక్టర్ చెప్తాడు నీకు ఈవినింగ్ వరకు నీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వను, కూర్చో, సాగిలేపాటు కూర్చుంటామాడ నొప్పితోని. అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు? పాస్టర్ దేవుడు. He that honors me, I will honor them. He that obeys me, I'll put them down. నేను కష్టం నాకు చర్చ్ రావడానికి. 4 వారాలు పోవాలా? అవసరమా? నేను ఇప్పుడు పాస్ అని చెప్పట్లే, ఎవరన్నా అడుకోండి సిటీలో. నేను మెడికల్ రేపు మా బాస్ ఇప్పుడు చర్చ్ పోవద్దని ఆదివారం పూట నన్ను భువనగిరి పంపించేవాడు. భువనగిరి, వల్లిగొండ, రామన్నపేట, యాదగిరిగుట్ట, రాజపేట, రమణత్పూర్, కుర్రెల, బీబీనగర్ పని చేయాల ఆదివారం. చేస్తూని పోయి ఆ రాయగిరి అనే స్టేషన్లో వండుకుంటాను. మధ్యాహ్నం చిన్నది గిడియోన్ బైబిల్ ఉండేది, డబ్బా పెట్టుకుని వండుకుంటాను. సాయంత్రం లేచి బైబిల్ చదువుకొని పని చేసుకొని అక్కడ 7 o'clock పోవాలా డాక్టర్స్ దగ్గరికి. 6 o'clock చిన్నది ఆ ఇల్లు అలుగుతారుగా పెండేసి ఆ చర్చిలు ఉండేటివి అడపోయి కూర్చుంటాను, బ్యాగ్ పెట్టుకుని, ముఖం కడుక్కొని, టై తీసేసి, పాట పాడేసి, కానుకేసి ఆ చిన్న వాక్యమని పోయి మళ్ళీ చేసుకొని అప్పుడు ఐ యూస్ టు మీట్ ఈ సిస్టర్ని కలిసి. షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ హాస్పిటల్. ఆమె బిలీవర్. అప్పుడే నేను బిలీవర్ అయినా. అప్పటికే ఆమె బిలీవర్. ఆమె ఒక డాక్టర్ దగ్గర నర్స్గా పనిచేసింది, గైనకాలజీ దగ్గర. నేను అక్కడ పోయి బ్యాగ్ పట్టుకుంటాను, కూర్చొని డాక్టర్ టైం అయిపోతే బైబిల్ చదువుకుంటాను. లాస్ట్కి ఇట్లా కాదు చెప్పినాను, పుట్టపర్తికి పంపించినారు. మార్చిరేమన్నా నన్ను పుట్టపర్తి పంపించిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే తీసుకుపోయిన వాళ్ళు భూమి మీద లేరాలు, చచ్చిపోయినారు. వాళ్ళు నాకన్నా చిన్న ఏజ్, మంచి వాళ్ళు. వాళ్ళు పుట్టపర్తి తీసుకువెళ్ళి చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లో. నన్ను పంపించినటువంటి వ్యక్తికి తిండి లేదు ఇప్పుడు. చాలా మంచోడు మళ్ళీ ఆయన. ఒకటే రీజన్, నేను క్రిస్టియన్ అని కోపం ఆయనకు. సో people who start me from going to church, they are not in this world. Still I'm here. Still I'm here. If at all you have to give interest, it's the house of God. దేవుడు చెప్తున్నాడు, మీ ఇంట్లో పనులకు కూడా చెప్పాలా. ఈరోజు నువ్వు సండే కదా, నువ్వు చర్చికి వెళ్ళిపో, ఏం అక్కర్లే, చర్చికి పోను, ఇవాళ జీతం కూడా కట్టేసా చెప్పు. చూడు, అందరు తెలుసు, ఒక చర్చికి పోయేటోని 30 మందిని తీసుకుపట్టిన ఆదివారం. టానీ వాళ్ళ తమ్ముడు ఉండేటోడు, ఒకటే బండి ఆ రోజులో, కార్లు ఏం లేవు. వాళ్ళ అలా కూడా స్టేషన్లో బండి వేసుకుని ఆగేటోని. అతను వచ్చి అందరి టికెట్లు తీసుకుని, ఆడపిల్లలు అందరి టికెట్లు తీసుకుంటాడు. అందరు బస్సులు ఎక్కినాక నేను మా తమ్ముడు ఇద్దరం చర్చికి పడ్డాం. ఇట్లా అందరం కూర్చుంటాం. నేను అప్పుడు పాస్టర్ని కాదు, ఇవాంజ్ కాదు, నేను మెడికల్ రిప్రజెంటేటివ్. నా సంఘమును ఈ ప్రత్యక్షత మీద కడతాను. నరకము, గవర్నమెంట్ వదిలిపెట్టు, నరకంలోకి వచ్చేవి ఏది ఆపలేదు. ఈర్ష, అసూయ, కుళ్ళు, ద్వేషము, గర్వము, కామము, అధికారము, అరాచకము, ఏది కూడా నరకంలోకి వచ్చేవి ఆపలేవు. సంఘం పంపించినారు, పుట్టపర్తి పంపించిన తర్వాత కూడా నేను చేయనని చెప్పింది. ఆ విగ్రహాల నుంచే నేను బయటకు వచ్చినాను.
నాకు నాకు అవి రాలవి, మీకు దేవుడైతే నాకు తీసేసిరు. నన్ను బయటకు వచ్చినాం, అన్యాయమైపోయినా. 7వ దినం మన దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినం. 11th verse. 5 అయిపోయినాయి అనుకుంటా. 6 దినములలో ఓకే, ఆకాశము భూమి సముద్రం. ఓకే, 12th verse. నీ దేవుడిని యెహోవాను అనుగ్రహించు దేశంలో నీ. ఓకే, 13th verse. నరహత్య చేయొద్దు. 5వది ఆజ్ఞ, మనుషులను చంపొద్దు. నెక్స్ట్, వ్యభిచరింపకూడదు, ఇదొక ఆజ్ఞ 10లో. తర్వాత దొంగిలాడొద్దు అంటే దొంగతనం చేయొద్దు. 16th verse. నీ పొరుగు వాని మీద అబద్ధము సాక్ష్యాలు పలకకూడదు. 17th verse. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్య పైనను, అతని దాసునైనను, అతని దాసిని అయినను, అతని యొద్దనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదని ఏదైనా ఆశింపకూడదు అని చెప్పాను. 10 అయిపోయినాయి. అందులో ఒకటి మిస్ అయినాము, నీ తల్లిదండ్రుని సన్మానించని ఉంటుంది మన మిస్ అయినాం, అది ఉంది అది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లోకి పోదాం. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం తర్వాత వీళ్ళు మనుషుల్లా నా పిల్లలు నా మాట వినట్లేదు అని చెప్పేసి అందరూ బిచ్చలు తిరిగి లెఫ్ట్ సైడ్ ఆగాల, నడవాలి, రెడ్ సిగ్నల్స్ ఆగాలి, ఎట్లయితే గవర్నమెంట్ పెట్టిందో నా పిల్లలకు ఒక క్రమం పెడతాను. 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు ఎవరు చేయలేడు భూమి మీద. ఎందుకంటే అందులో 9 చేయగలుగుతారు కానీ ఒక్కటి చేయలేరు, ఎవరు చేయలేడు. దేవుణ్ణి ప్రేమిస్తాం, విగ్రహాలకు మొక్కం. 3వది ఏంటంటే తల్లిదండ్రుని సన్మానిస్తాము, వ్యభిచారం చేయం, దొంగతనం చేయం, నరహత్య చేయం. కానీ ఒక్కటి లాస్ట్ చేయలేం. ఏం తెలుసా? కవర్చియస్నెస్. అన్నీ దొంగతనం ఇస్తాం, మనసుతోనా చేతోనా? దొంగతనం, వ్యభిచారం, హత్య అవన్నీ కూడా దేంతో చేస్తాం? శారీరకంగా చంపుతాం ఒకరిని, దొంగతనం ఎత్తుకెళ్ళిపోతాం, తల్లిదండ్రుని ఇష్టం లేకుండా దేవుడు చెప్పిన కర్మాన్ని సన్మానిస్తాం. దేవుడు తప్ప దేవుడు నువ్వు దేవుడు అన్నీ చేస్తాం. ఒక్క లాస్ట్ది కవర్చియస్నెస్ అంటేలే అది శరీరం కాదు, ఆత్మకు సంబంధించింది. నువ్వు కారు కొను అనుకో, బా ఈమె కారు కొన్నదా, అదో చేస్తుంది. నువ్వు 9 చేసినావు అనుకో, నీ పక్కింటి నువ్వు పార్టీకి వెళ్ళినావు, యూత్ నువ్వు పార్టీకి పోగానే అందరూ బంగారం వేసుకురు, ఒక ఆమెకి ఎక్కువ బంగారం వేసుకుంది. ఆ ఎక్కువ బంగారం వేసుకుంది, నీకు తిండి కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే కవర్చియస్ ఆమెకి రావాలా అని నీ బై డిఫాల్ట్ నీ లోపల వస్తుంది అది, ఎందుకంటే ఆత్మకు సంబంధించింది. కనుక 9 చేసి అది ఒక్కటి ఎట్లా చేయలేవు నువ్వు, ఏ మానవుడు చేయలేదు. కనుక 9 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఎవ్వరు 10 ఆజ్ఞలు పాటించలేరు. పోనీ దేవుడు 9 పాటిస్తే ఒకదాన్ని కన్సెషన్ ఇవ్వడు. నువ్వు 9 చేసిన తర్వాత 10 చేయకపోతే కూడా, నేను దొంగతనం చేయలే, వ్యభిచరించలే, హత్య చేయలే, తల్లిదండ్రుల స్థానం నిన్ను చూసినా, ఎవరిని విగ్రహాలు చేసుకోలే, అందరూ చేసిన, ఆదివారం శపథును పాటించిన, ఎవరిది నేను చేయలే. కానీ నా పక్కన వాళ్ళది ఆటోమేటిక్గా మనసులో చెడుతనం వచ్చింది. కనుక యు ఆర్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్. ఏ మానవుడు చేయలేకపోయాడు. చేస్తే దేవుడి వాడిని చూసి నువ్వు నీతిమంతుడు అంటారు. కరెక్ట్, నువ్వు కరెక్టు, దీవెనకు కరెక్టు, ఎక్కువ కాలం బ్రతకడానికి, ఆరోగ్యానికి, నీకు అనారోగ్యం అక్కడ ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్. అంటే యూ విల్ నాట్ మీట్ అన్ యాక్షన్, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్, యూ గోయింగ్ టు బి బ్లెస్డ్, యూ గోయింగ్ టు ప్రాస్పర్, యూ గోయింగ్ టు హ్యావ్ లాంగ్ లైఫ్, యూ గోయింగ్ టు హ్యావ్ గుడ్ హెల్త్. సో యువర్ రైచియస్ అంటే 10కి 10 చేస్తే నువ్వు కరెక్ట్ దేవుని దృష్టికి. కానీ 10 ఎవరైనా చేయగలుగుతారా? ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. కనుక వాళ్ళు ఆ ధర్మశాస్త్రం వీళ్ళకి ఇంకా బలహీనత తీసుకొచ్చింది. ఎట్లా ఎవరం చేయలేం. సో చేయనందుకు దేవుడు నీతిమంతుడు కాలని ఎంచలేదు. సో రైచియస్నెస్ అంటే నువ్వు నీతిమంతుని కావు. 9 చేసినావు, 1 చేయలేదు. నువ్వు 8 చేసినావు, 1 చేయలేదు. కానీ 2 చేయలేదు, నువ్వు నీతిమంతుని కావు. సో ఎట్లా నెరవేర్చాలా? సో నీతి అంటే నీతిమంతుడు కానీ ఎన్ని పాటించాలా? నీతిమంతుడు దేవుడు కరెక్ట్, నువ్వు కరెక్ట్ అని చెప్పడం, దేవుడు నువ్వు కరెక్ట్, నువ్వు అన్నిటికీ అర్హురాలవి అని చెప్పనీకే 10 చేయాలా. దాన్ని నీతి అంటారు, రైచియస్నెస్. ఎవరైనా చేయలే కనుక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. Romans 3:21. ఎవరం చేయలేం. నువ్వు చాలామంది మనం పాపత్కులం కాదు అంటే అట్లా అంటాను అంటే పాపం చేయొచ్చా అన్నలకు ఒక క్వశ్చన్ అడగాల. నువ్వేం తప్పు చేయట్లని అడుగు. నువ్వేం తప్పు చేయట్లా అంటే ఫస్ట్ వాళ్ళే అడుగుతారు అనమాట. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రం ఇప్పుడు అంటే దేవుడు మన పాపాలు గుర్తులేవా? పాపాలు తెలియదు, మనకు తెలియదు అంటే పాపం చేసుకోవచ్చా?
అంటే యాక్చువల్లీ ఆ వ్యక్తే తప్పులు ఉంటాడు ఎక్కువ, అందుకే ఆయన అది వస్తుంది అనుమానం. ఎందుకంటే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. దాన్ని చూపిస్తాను. ఇట్లుండగా ధర్మశాస్త్రం, ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. ప్లీజ్ అర్థం కావాలి ఇది. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటిస్తే దేవుని నీతిమంతుడు, కరెక్ట్ అంటాడు నీతిమంతుడు. ఆ ధర్మశాస్త్రంకి పాటించకపోతే ఒక నీతి తీసుకొచ్చాడు దేవుడు చేంజ్ చేసి. ఏంటో తెలుసు అది, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నీతిమంతుడివి. ఎవరం చేయలేకపోతున్నామంటే సరే వేరే తీసుకొస్తున్న ఆప్షన్ అదనమాట. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి, ధర్మశాస్త్రం పాటిస్తే దేవుడు నీతిమంతులు అంటున్నామని, ధర్మశాస్త్రముకు వేరుగా చేయలేరు కనుక దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. 22nd verse. అంటే దేవుడు ఎవరు చేయలేరు కనుక నేను వేరే సిస్టమ్ తీసుకొస్తున్నా. ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, 10 ఎవరు పాటించలేరు. గొప్ప వ్యక్తి అయితే 9 చేసినాక 10 చేయలేకపోతాడు కనుక ఎవరు చేయలేరు కనుక కొత్త సిస్టమ్ తీసుకొస్తాను నీతిమంతుని చేయడానికి. నాలాగా నేను చేయడానికి కొత్త సిస్టమ్ తీసుకొస్తా. నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నాలాగా కరెక్ట్ నా దృష్టికి, కానీ ఎవరైనా చేయలేరు కనుక కొత్త సిస్టమ్ అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవునీతి. అబ్బా, $1 million అది. నేను ఏమి చేయనక్కర్లే, నేను యేసు ప్రభు వచ్చి 10 ఆజ్ఞల్ని కొట్టేలే. 10 ఆజ్ఞల్ని ఆయన చేసిండు. తల్లిదండ్రుని సన్మానించిండు, దొంగ ఆయన అన్నీ చేసిండు. ఆయనలో ఒక్క పాపం తప్పు లేదు. ఆయన హృదయంలో కూడా ఎప్పుడు తప్పు చేయలేదు. కూడా 10 ఆజ్ఞల్ని అతను తీసుకొని మనకు క్యాన్సిల్ చేసాడు. క్యాన్సిల్ చేసి మనకైనా 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మొత్తం 10 ఆజ్ఞలు ఆయన చేసిండు, చేసేసి దాన్ని 2 చేసిండు. అదే చెప్పాడు, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. నమ్ము వారందరికీ 10 ఆజ్ఞలేమో చెయ్యాలా, దొంగతనం చేయదు, తల్లిదండ్రులు సన్మానించాలి, దేవుణ్ణి పూజించాలా, విగ్రహాలకు మొక్కొద్దు, అన్ని చేయాలా. ఇక్కడేమో నమ్మాలి. ఏం నమ్మాలి తెలుసు? ఇక్కడ నా కొరకు వచ్చిండు, నా పాపాల కొరకు చనిపోయాడు, నా పాపల రక్తం కార్చిండు, నా పాపంని తీసుకున్నాడు, అతని నీతిని నాకు ఇచ్చినాడు, అతని స్వభావం నాకు ఇచ్చాడు అని చెప్పి నిత్య జీవం చెప్పి నువ్వు నమ్మితే దేవుని యొక్క నేచర్ నీకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుని నేచర్ రావాలంటే ఏం చేయాలా? 10 ఆజ్ఞలు పాటించాలా. ఇప్పుడు దేవుని నేచర్ రావాలంటే ఏం చేయాలి సార్? యేసు ప్రభు చేసింది నమ్మాలా. ప్రాబ్లం ఏంది? మీకు తెలియదు బ్రదర్, నేను అప్పుడప్పుడు నాతో తప్పులు జరుగుతాయి, అంత నీతిమంతుని కాదు అన్నప్పుడు నువ్వు గ్రేస్ లెక్కలు పడిపోతావు. చూపిస్తాను ఏందో మీకు. మీకు అర్థం కాకపోలే మీరు ఇంట పోయి దేవుని అడగండి ఏంటో. అంటే ఈ 10 ఆజ్ఞలు చేసే దేవుడు కరెక్ట్ అంటాడు, ఎవరైనా చేయలేము కనుక యేసు ప్రభు చేసింది నమ్మితే నువ్వు దేవుడి నీతి నీకు ఆటోమేటిక్ దేవుడి నీతి వచ్చినాక దేవుడు నిన్ను యేసు ప్రభు లాగానే చూస్తాడు. అంటే నీలో ఒక తప్పు జరిగింది అనుకో, తప్పు జరిగినప్పుడు దేవుడు నేను పాపాత్తుగా చూడలేడు, నువ్వెందుకు చూసుకుంటావు? నేను చూపిస్తాను. గో టు 24th verse. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని. అబ్బా, 10 ఆజ్ఞలు చేయనక్కలే. యేసు ప్రభు విషయం నమ్మితే నువ్వు ఫ్రీగా నీకు రైచియస్నెస్. దేవుడిని కరెక్ట్, నువ్వు ఎప్పటికీ దేవుడిని తప్పుగా చూడలేడు. నువ్వు పొరపాటు చేసినప్పుడు చేయమని చెప్పట్లేదు నేను. మరి పొరపాటు చేయవచ్చా? దాన్ని కూడా డీల్ చేస్తాను. కాబట్టి నమ్మువారు ఏమని, నా కొరకు మానవునిగా జన్మించి నేను 10 ఆజ్ఞలు పాటించలేను కనుక వచ్చి పాటించి నా కొరకు రక్తం కార్చి ఆ రక్తంలో పాపాలు క్షమించి నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచింది కనుక అని నమ్మితే కృప చేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా విమోచించింది కదా, ఉచితముగా దేవుడు నిన్ను కరెక్ట్ చేసేసిండు. దేవుని కరెక్ట్నెస్ నీకు వచ్చేసింది. దేవుడు నేను తప్పుగా చూడలేడు. 25th verse. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓపిక వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని. పూర్వం ఎన్నో పాపములు చేసిన మనం, దేవుడు ఆ పాపములన్నింటినీ లెక్క చేసేనికే నీతిని కనపరచవలనని. ఓకే, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా. అందుకే విశ్వాసం చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పింది, దేవుడు చెప్పింది నమ్మాలను. నీ సమస్య నమ్మొద్దు. నీకు తెలుసా, నేను అప్పుడు తెలియనప్పుడు అంటే లైవ్ నడుస్తుంది, నేను చేయమని చెప్పట్లే, ఒక సంస్థకు పనిచేస్తున్నా అనుకోకుండా సినిమాకి పోయినా. నైట్ ఇంటికి ఆఫీస్ పోయిన పొద్దున్న దయ్యం ఉందా, దయ్యం కేసు ఉంది, ఎలగొట్టాలా. నా మని చెప్తున్నా సినిమా చూసినాం కానీ దయ్యం పోదనేసి నేను పోయిలే, ప్లీజ్ ప్రేయర్ చేయవు నా కోసం అంటున్నా.
ప్రేర్ చేయి నా కోసం ప్రేర్ చేయి. దయ్యం పట్టిన కేసు వచ్చేది. వాళ్ళు ఇంత హైట్ ఉన్నాడు ఆయన లావుగా, అట్లా పట్టి పక్కన పెడుతున్నాను. పొద్దున ఏం శిక్ష నాకు ఇది. నేను లేక ఒక ఫిలిం పోయినా, నేను కింద కూర్చొని చూస్తున్నా ఫిలిం, ఎవరైనా చూడొద్దు అనేసి మా కాలనీ అట్లా చూసిన. రాత్రి పొద్దున పోగానే ఒక దయ్యం వచ్చిన కేసు ఉంది, మగ ఆయన, నువ్వే ప్రేయర్ చేయాలి. నేనులే ప్రభా, నా మనసు చెప్తుంది నేను నిన్న సినిమా పోయిన ప్రభా, దయ్యం పోదే ప్రభా. అట్లా చెప్పలే దేవుడు, అట్లా చెప్పలే. ఏమన్నా చూడు, నేను మళ్ళీ ప్లీజ్ ఐమ్ కరెక్టింగ్, నేను సినిమాలు పొమ్మని చెప్తలేను. ఐమ్ నాట్ ఎన్కరేజింగ్ టు గో. అది తప్ప పాపం అది నేను ఇప్పుడు నీకు చెప్తే మీకు అర్థం కాదు. ఏదైనా విశ్వాసాలకు బయటకు వస్తే పాపం. ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. అంటే ఏం తెలుసా, నువ్వు పైసలు లేవనుకో నీ దగ్గర పైసలు లేకుండా నేను పేదరాలని అంటే పాపం చేస్తున్నావు. దేవుని మాట నమ్ముతాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రతను వహించి తన దరిద్రత ద్వారా మన ధనవంతుల్ని చేసిండు. నేను ధనవంతుని ఆత్మలోకంలో దేవుడు నన్ను ప్రతి ఐశ్వర్యం చొప్పున ప్రతి అవస్థ తీరుస్తుండు. నేను ధనవంతుని. నీకు ఉన్నా లేకున్నా దేవుడి మాట నమ్మడమే నీతి. నువ్వు దేవుని మాట పైసలు ఉన్నప్పుడు నేను గొప్పవాడిని, పైసలు లేనప్పుడు బీదోడిని అని చెప్తే అబద్ధం. నీ కడుపులో నొప్పి ఉన్నప్పుడు నాకు అనారోగ్యం ఉందని చెప్పడము అవినీతి, దుర్నీతి. దుర్నీతి అని సార్ దేవుని నేచర్ కాదు. ఏమైంది, కడుపులో నొప్పి, డాక్టర్ చెప్పినాడు ప్రార్థన చేయండి, అలాగే పోదు. అవునుంది, కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన పొందినటువంటి గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగి ఉంది. కడుపులో ఈ టెంపరీ, ఇది నమ్మ. నీతి అంటే దేవుడు నా శరీరంలో కడుపు నొప్పినట్టు డయాగ్నోస్ చూపిస్తే దేవుడు కనబడతలేదు. ఎందుకంటే దేవుడు తన కొడుకు పైన వేసి నీ కడుపులో నొప్పి కనుక నాకు లేదు అని చెప్పడమే నీతి. నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను దీన్ని. సపోజ్ ఐమ్ గోయింగ్ త్రూ ఏ ప్రాబ్లం, నాకు స్టమక్ పెయిన్ ఉంది, ఒక ట్యూమర్ ఉంది, డాక్టర్ చెప్పారు జీవిత కాలంతో మెడిసిన్ తీసుకోవాలా, ఇది నిజమో. కానీ బైబిల్ ప్రకారం నీతినిలో దేవుని స్వభావం, దేవుని స్వభావం. దేవుడు నా కడుపులో కంతినాడు తెలియదు దేవుడికి. ఎందుకంటే ఆ కంతిని 2000 సంవత్సరాల కింద యేసు ప్రభు తీసేసుకున్నాడు. ఎయిడ్స్, క్యాన్సర్, భూమి మీద అన్నీ తీసుకుండు కనుక. మీకు తెలుసా, చనిపోయిన వ్యక్తి ముఖం డిఫామ్ అయిపోతుంది, గుర్తుపట్టకుండా అయిపోతుంది. ఎందుకు ఇట్లా అయిపోయిందంటే క్యాన్సర్ అండి అంటారు. అసలు మనిషిని గుర్తుపట్టలేకపోతున్నాం, వెంట్రుకలు ఊడిపోయినాయి, ముఖం ఇట్లా అయిపోయింది, నల్లగా అయిపోయింది, నువ్వు ఎముకలు అయిపోయింది. అస్సలు మనిషి అంటాం. భూమి మీద ఒక మనిషికి భూమి అందరూ క్యాన్సర్, అందరి ఎయిడ్స్, అందరి మైగ్రేన్, అందరివి తీసుకొని ఒక్క మానవుడు తీసుకుంటే ఎట్లా అయిపోవాలా? అందుకే ఆయనకు స్వరూపమైనను అతను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో కనబడడు మనిషిలాగా, అసలు కనబడలే. ఈ వాజ్ డిఫార్మ్, మనిషిలాగా లేడు. ఈ వాజ్ బీటన్ బియాండ్. అందరి క్యాన్సర్లు ఆయన మీద, అందరి ఎయిడ్స్ ఆయన మీద అన్నీ వేసుకున్నాడు. అందుకే ఆయన చూస్తే మానవునిలాగా లేడు, స్వరూపమైనను సొగసైన లేదు. చూడనులేకపోయినాం. ఒకళ్ళు ట్రైన్లో కట్ అయిపోయారు అనుకో, కాలు చేతులు చూడమంటారు. ఎందుకంటే మానవుని ఆకారం లేదు. మానవుని ఆకారం లేకుండే అంతవరకు కొట్టినారు ఆయన. సో నాకు ఇప్పుడు వచ్చింది, జీవితకాలం టాబ్లెట్ వేసుకోమన్నారు, అది ఎప్పుడో తీసుకోండు అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసాడు, నేను చూడడమే నీతి. అది నేను కొన్నాకరి నాకు ఇచ్చిండు ఆల్రెడీ నేచర్. అది చెప్తే అది వెళ్ళిపోతుంది జీవనం. మనం సార్ ప్రార్థన చేయండి, ఈ గడ్డ జీవితకాలం టాబ్లెట్ వేసుకోవాలి. మరి వేసుకో, ప్రార్థన ఎందుకు? నేను చెప్తా టెస్టిమోనీకి టెస్ట్కి ఏందో. క్రిస్టియన్స్ టెస్ట్కి పోసి వచ్చాక టెస్టిమోనీ చెప్తారు. టెస్టిమోనీ కాదు అది. డాక్టర్ ఇది వెళ్తాడు, డాక్టర్ చెప్తాడు ఈ రిపోర్ట్ నార్మల్, దేవునికి స్తోత్రం, సాక్ష్యం చెప్తావు. నిజంగా చెప్పాలా? ఆ సాక్ష్యం కాదు, అది మళ్ళీ వస్తుంది నీకు. నేను నీ హీలింగ్ స్కూల్లో నేర్పిస్తాను నీకు. కానీ నువ్వు పోకుండా ఫెయిత్ని ఆపరేట్ చేసిన తర్వాత అంత అయిపోయినాక మంచిగా అయిపోతావు. అప్పుడు రిపోర్ట్ తీసుకొని వస్తావు. నువ్వు ఫస్ట్ వచ్చి సాక్ష్యం చెప్తావు, అది కడుపులో నొప్పి ఉంది కానీ 2000 సంవత్సరాల కింద తీసుకున్నాడు, నేను కమ్యూనని నమ్మినా తీసుకున్నా, నొప్పి పోయిందని చెప్తావు. సో క్రిస్టియన్స్ దే గో టు టెస్ట్ అండ్ కమ్ ఫర్ టెస్టిమోనీ, సిక్నెస్ అగైన్ కమ్. ప్రాబ్లం కూడా అంతే. అందుకోసమే ఆయన ఎక్కడ పోమని చెప్పిండు కుష్ఠరోగులని? డాక్టర్ దగ్గరక, డర్మటాలజీ దగ్గరికి పోమన్నాడా, చర్చికి పోమన్నాడా? ఎక్కడ పోమన్నాడు? మందిరం పోమన్నాడు. థ్యాంక్స్ గివింగ్ కాకముందుకే పోమన్నాడు. నీతి అంటే దేవుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, ఏం చేయాలని? శుద్ధీకరించబడినగా అని చెప్పాలా. ఆయన వాళ్ళు మంచిగా అయినట్టు చూస్తున్నారు, ఇంకా కుష్ఠరోగం ఉంది. పోయి మంచిగా అయిపోయిన కట్టలు కనుక, మంచిగా కట్టలు కనుక, మంచిగా అయిపోయిన వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం కడతారు కానుక. అయితే మీరు కానుక కట్టేయమని చెప్తే వాళ్ళు మంచిగా అయిపోయారు, ఆయన చూస్తున్నాడు, వాళ్ళు పోయినందుకు మంచిగా. నువ్వు కూడా నీతి నీలో ఉంది, నేనంటే దేవుని నీతి నీలో ఉంది. దేవుడిని చూసినట్టు చూసుకో. దేవునికి నాలో అనారోగ్యం దేవునికి తెలియదు, ఇంకా ఆయన కొడుకు మీద తీసుకున్నాడు, అదే నీతి. దేవుడికి నాకు పైసలు లేని స్థితిలో దేవుడు చూడట్లే,
ఆయన చేసేసిండు నన్ను కనుక ఇప్పుడు నాకు ఈ సమస్య కానీ నేను అది నమ్ముతున్నా. నేను ధనవంతుని, నేను ఐశ్వర్యం, నేను అబ్రహాము సంతానం. ఐ బిలాంగ్ టు గాడ్, దేర్ఫోర్ అబ్రహాం సీడ్, హెయిర్ ఆఫ్ గాడ్, జాయింటెడ్ విత్ గాడ్. ఐఎమ్ హెయిర్ ఆఫ్ గాడ్. సమస్తం నావి, సమస్తం నావి, సమస్తం నావి చెప్తుంటే పాకెట్లో పైసలు ఉండదు. చెప్పాలా? దేవుని నేచర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాం. దేవుడు చూసాడు, కరెక్ట్ నా కొడుకు ఇట్లా. అబ్రహాం దగ్గరికి వచ్చాడు, నీకు 2 కొడుకులు నిశ్చయం చెప్పలే, నీకు భూమి అందరికీ పిల్లలు నీగాడు. ఏం దేవా మజాక్ చేస్తున్నావా? 100 ఏళ్ళు ఉంది, నా భార్య గర్భము మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయి పాడైపోయింది అని అనలేనా? భార్య గర్భాన్ని పట్టించుకోలే, ఆయన శరీరాన్ని పట్టించుకోలే. వాగ్దానము మాటిచ్చిండా, కొడుకునిచ్చిండా? మరి మనకు దేవుడు కూడా మాటిచ్చిండు, ఆయన పొందిన గాంధ స్వస్థత పొంది ఉన్నాం. మరి మాటినప్పుడు కడుపు నొప్పి నమ్ముతున్నాం? ఎందుకు దరిద్రత నమ్ముతున్నాం? అది ఉన్నా నమ్మొద్దు, ఎందుకంటే లోపల నేచర్ ఉంది. చెప్పాలను అయితే వాగ్దానము చేసిన వాడు, కొడుకునిచ్చినవాడు వాగ్దానమా? నా కొడుకు ఐజాక్ని తీసుకొని మాట ఇచ్చిండు, ఆరోగ్యం కోసం మాట ఇచ్చిండు, డబ్బుల కోసం మాట ఇచ్చినాడు, కాపుదల కోసం మాట ఇచ్చాడు, ఎక్కువ కాలం బ్రతుకుని మాట ఇచ్చాడు, అన్నిటి కోసం మాట ఇచ్చిన కనుక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షించి నమ్మినందుకు అతనికి నీతిగా ఎంచబడ్డది. ఓ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్ టు యూ. అంటే ఆయన అకౌంట్కి పైసలు వచ్చాడు, కొడుకులు వచ్చినారు. ఎందుకంటే నేను నా భార్య కడుపు నమ్మను. అవును, చచ్చిపోయింది నా భార్య కడుపు. నా శరీరం నమ్మను, నాకు పుట్టినకి శాతం కాదు, నాలో శక్తి లేదు, నా భార్య కడుపులో జీవమే లేదు. కానీ నీ మాట నమ్ముతాను. అప్పుడు దేవుడు అకౌంట్లో పిల్లల్ని వేసిండు. ఇట్ వాజ్ అకౌంటెడ్ టు మీ రైచియస్నెస్. $1 million వాట్ ఐమ్ టెలింగ్. ఇప్పుడు నీ కడుపులో నొప్పి ఉంది కానీ కంతి ఉంది, కానీ బయట ఎప్పటికీ పోదు. ఇట్లాగే బ్రతకాల. 1,00,000 ఒకరికి వస్తుంది, వచ్చిన బ్రతకరు. అవును పర్వాలేదు. మరణము తప్పిన ప్రభుని యెహోవా వశము, యేసుక్రీస్తు నామమున దేవుని జీవం నాలో ఉంది. ఈ యొక్క కంతిని, ఈ మరణకరణ వ్యాధిని 2000 సంవత్సరాలు తీసుకున్నాడు కనుక దేవుడు కొడుకును చూస్తాడు తీసుకున్నట్టు నా కడుపులో అది చూడట్లే కనుక నేను దేవుడు చూడ నేను చూస్తా కనుక అది వెళ్ళిపోయింది అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు నీతిగా ఎంచబడుతుంది. దేవుడు నువ్వు కరెక్ట్ అంటాడు అని నీకు హీలింగ్ని అకౌంట్లోకి వేస్తాడు. ఈరోజు అకౌంటెడ్ టు హిమ్ రైచియస్నెస్. చదువుకోండి అబ్రహాం కోసం. ఆయన పేదోడినందుకు $2 జీతం ఉన్నందుకు బయటికి రాలే. కోటీశ్వరుడిన తర్వాత బయటికి రమ్మంటే వచ్చాడు. ఏడికైనా తీసుకుపోతాడు దేవుడు. రాను నేను, ఆల్రెడీ పనులు ఉన్నారు, భార్య పిల్లలందరూ ఉన్నారు, నేను రాని చెప్పలే. ఏడికి రావాలా? అది ఏం లేదు, అన్నీ ఉన్నాయి ఆయనకి. యాడ్ ఎవ్రీథింగ్. అబ్రహాంకి ఏమో ఒక గొర్రె అట్లా. యాడ్ ఎవ్రీథింగ్. వాజ్ అ రిచ్ మ్యాన్ ఇన్ మెసొపొటేమియా. అప్పుడు బయటికి రమ్మంటే వచ్చినట్టు. ఏడికి చెప్తాను, నడు భార్యను తీసుకున్నాడు అన్నాడు. పోతే నీకు దేవుడు రాత్రి వచ్చి పాకిస్తాన్ మొత్తం ఇస్తాను, నమ్ముతాను? నేను కూడా నేనే సార్ పాకిస్తాన్ వద్దు, ఇండియాలో ఒక అపార్ట్మెంట్ ఇవ్వమని చెప్తా అనేది సార్. ఖానాను మొత్తం నీకు ఇచ్చిన అని చెప్పిండు. పోయి ఖానాన్లో ఒక 10 అడుగులు కూడా లేదు, ఒక ఇల్లు రెంట్కి తీసుకుని భార్యతో నమ్మినాడు. ఏమని షారా, దేవుడు మనకు రాగానే ఒక ఎకరం ఇస్తాను, ఎకరం ఇయ్యలే కాదు అని చెప్పలే. మనం రెంట్కున్నాం కదా ఇక్కడ ఖానాన్లో, ఈ మొత్తం ఈ ఖానానంతా కూడా మన పిల్లల దేవుడు చెప్పి నమ్ముదామని నమ్మిండు. నమ్ముతావు నువ్వు అట్లా? దేవుడు చెప్పి పాకిస్తాన్కి వెళ్ళిపో, పాకిస్తాన్ మొత్తం నీకు ఇస్తాడు, అక్కడ పోయి రెంట్ తీసుకొని ఈ పాకిస్తాన్ నాదని దేవుడు చెప్పి నమ్ముతావును? నమ్మలేవు నువ్వు. అందుకే ఆయనకు విశ్వాసులకు తండ్రి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి పోయి ఈ దేశము శత్రువులు ఉంటారు కానీ మొత్తం మనదని దేవుడు చెప్పిండు. నాకు తెలియదు ఎట్లొస్తుంది, మనది ఇచ్చిన లేదు. ఇప్పుడు దేవుడు చెప్పిందానే పట్టుకోవాలి, అదే నీతి. నువ్వు ఇంటర్వ్యూలో ఓడిపోయినావు, నీకు జాబ్ రాలేదు, నువ్వు ఓడిపోయినని చెప్పొద్దు. ఏమని చెప్పాలి? స్క్రిప్చర్ చెప్పాలా? ఏం చెప్పాడైనా? వీటన్నిటి అందు ఎల్లప్పుడు వీటన్నిటి అందు ఎల్లప్పుడు నన్ను విజయోత్సవం నడిపి, వీటన్నిటి అందు నన్ను ప్రేమించడం ద్వారా నేను అత్యధిక విజయం నడుస్తున్నా. నేను ఓడిపోలేను. దేవుడు నిన్ను ఇంటర్వ్యూ ఓడిపోతే చూస్తలేడు. నేను అది చెప్పినప్పుడు నువ్వు బయటకు వస్తావు. దేవుడు చెప్పింది చెప్పడమే నీతి. చూడు, యేసుక్రీస్తు రక్తం నందలి, ఇంకా 5 minutes కూడా క్లోజ్. నందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారం బయలుపరచబడి దేవుడు ఇప్పుడు కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. యేసు విశ్వాసము ద్వారా తాను నీతిమంతుడును, దేవుడు నీతిమంతుడు. యేసునందు విశ్వాసం గలవారి నీతిమంతులుగా తీర్చాడు. ప్రాబ్లం ఏంది? దేవుడు నేను నీతిమంతుడిని, నా కొడుకుని నమ్మితే మీరు కూడా నీతిమంతులు దేవుడు చెప్తే ఎందుకు నమ్మరు? గో టు Galatians chapter number 2 and verse 21.
వన్ ఆఫ్ ద ఫేమస్ స్క్రిప్చర్ ఇది. ప్లీజ్ మీకు ఇది అర్థం కావాలా. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటే, సపోజ్ నీకు ఒక ఎమ్మెల్యే తెలుసు అనుకో, తెలిసి కూడా నువ్వు ఏమైనా వచ్చి పని తీసుకోకపోతే నువ్వు వేస్ట్ చేసుకున్నావు. దేవుని కృప అంటే ఏంటి తెలుసా? నువ్వు చేయలేనిది చేయగలుగుతావు. 5 రొట్టెలు 2 చేపలతోని కృప ద్వారా విస్తరింపచేసిండు. కృప అంటే మనం చేయలేనిది దేవుడు చేసేది కృప. అయితే దేవుని కృపను నిరర్ధకం చేయొద్దు. నీకు టోకన్స్ ఇచ్చినాడు ఏమన్నా కొనుక్కోమని, ఎక్స్పైరీ చేయకంటున్నాడు. ఎక్స్పైరీస్ నీ ప్రాబ్లమే. టోకెన్స్ వాడుకోలే తెలియదు నాకు. దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి అంటే దేవుని స్వభావం, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞ వలన వచ్చినదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అమ్మాయి గాడిది అర్థం కావాలా. ఏమంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చినాను, ప్లీజ్ మతంకి బాధ అనిపిస్తే నేనేం చేయలేను, ఇక్కడికి వచ్చినాను. కృప అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు నీకు దేవుడు కృప ఇస్తాడు. ప్రతిరోజు అక్కడికి పోయి ఇక్కడికి వద్దాం. క్లోజ్ ఇట్. గో బ్యాక్ టు Hebrews చాప్టర్ నంబర్ 4 verse 13. 4:13. ఇది తెలియకుండా అందరి చేత తెలుసుకోవాలి. 4:13 మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లోజ్ చేద్దాం. 4:16 సారీ 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక చూడు. గనుక మనము కనికరింపబడి, చిన్నపిల్లలు ప్రభా కనికరించు, ప్రభా కనికరించు, ప్రభా కనికరించు అని చిన్నపిల్లలు పాడు. ఇప్పుడు మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఇంకా 10 times చెప్పంటుందా మమ్మీ? 10 times చెప్పు అప్పుడు ఇస్తాంటదా? నిజంగా తల్లి అడగక ముందుకు ఇస్తుంది. చిన్నపిల్లలు అంటే ఎదగనోళ్ళే చిన్న పొరపాటు నన్ను క్షమించు ప్రభా, కనికరించు పాపిని ప్రభా, అది చిన్నపిల్లల లాంగ్వేజ్. పెద్దోళ్ళు ఎదిగిన వాళ్ళు తెలుసా? తండ్రి నన్ను క్షమించు, నీ క్షమాపణ పొందుకొని వెళ్ళిపోవాలంతే. చూడు ఇప్పుడు చూపిస్తా. గనుక మనము కనికరం అడగాలన్నా కనికరింపబడియా. నేను స్క్రిప్చర్ మాట్లాడుతున్నా. కనికరింప అంటే నువ్వు ఇట్లా గవర్నమెంట్ సెక్టర్స్లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్, నాట్ ఎవ్రీబడి, పోగానే ఆ టేబుల్ దగ్గర పోతేనే లంచం పెట్టాలా. నువ్వు అని అడిగిపియొద్దు. మళ్ళా మనకు అవమానం, లంచం తీసుకుంటాడు అవమానం, అడిగిపియొద్దు చెప్పాలా మీకు అంటాడు. పోంగలే తీసి టేబుల్ కిందకెళ్ళి పెట్టాలా. అడుగుతాడా? అడుగాడు. అడిగిపించడానికి కోపం ఆయనకు. ఎందుకంటే అది కరప్టెడ్ సీట్. దేవుడు కూర్చునేది ఎటువంటి సీట్ తెలుసా? మర్సీ అండ్ గ్రేస్. ఆ సీట్ మీదే కూర్చుంటాడు ఆయన. నువ్వు ఎంత తప్పు చేసి ఆయన దగ్గరికి పోయినా కానీ అక్కడ పోంగనే లంచం ఎట్లా తీయాలో బై డిఫాల్ట్ అట్లా దగ్గర పోంగనే ఆయన కనికరం అడగొద్దు, నువ్వు తీసేసుకోవాలా. అక్కడ ఇంత కనికరం ఉంటుంది, మొత్తం కనికరం ఉంటుంది. పోయిలే యేసునామంలో అనగానే అటుంటుంది. కనికరం తీసుకొని వెళ్ళిపోవాలి. అందుకే ఇంగ్లీష్లో ఏమంటుంది? లెట్ us come therefore boldly unto the throne of grace that we may ask, obtain. We obtain. స్కూల్లో టీచర్ చెప్తుంది, అందరు టేబుల్ దగ్గర పొద్దున అందరి సమోసా తీసుకొని పోవాలా, అందరు టిఫిన్ తీసుకొని పోవాలంటే వచ్చినాక ఇక్కడికి వచ్చి గివ్ మీ మై టిఫిన్ అంటామా, తీసుకొని వెళ్ళిపోతామా. యూ టేక్ యువర్ పోర్షన్. సో వి డోంట్ ఆస్క్ గాడ్. ఎదిగిన వాళ్ళు దేవా కనికరించు, దేవా కనికరించు అడిగారు. అందుకే దేవుడికి అర్థమైంది, యెహోవా దయాళుడు, కనికరించడు. ఆయన కనికరము కృప నిరంతరం. సో కనికరించు ప్రభా, చిన్న తప్పు సినిమా పైన కనికరించు ప్రభా, క్షమించు ప్రభా. అది చిన్నపిల్లలు కుక్కడాడి ఏం లేదు. ఓకే ఏం డాడీ, పెద్దోళ్ళు లేదా ఏం కాదు. మనం చూడు గ్రోనప్ పీపుల్కి ఏది పాలు తాగుతున్న వాళ్ళు కాదు. మనం కనుక యేసుక్రీస్తు నామములో, నీకు తెలుసా తండ్రి దగ్గరికి పోనీకి ఉత్తగా అట్లా పోవు. ఆయన పేరు తీసినందుకు పోతాను కొడుకు కోసం. నువ్వు దాన ధర్మం లేచి మంచుకున్నందుకు ఉపవాసం దేవుని దగ్గరికి పోయి అర్హత లేదు నీకు. తప్పు చేసినందుకు అడ్డగించే సమస్య కూడా లేదు. నువ్వు ఆయన పేరు తీసాను, కొడుకు పేరు. కనుక మనం కనికరించబడి సమయంలో ఉచితమైన సహాయం కృప పొందినట్లు ధైర్యముగా, కృప సింహాసనమే కృపది. అందుకే ప్రతిరోజు బ్రతుకుతున్నాం. మనం తప్పు నడిపిన హెల్మెట్ వేసుకొని ఎందుకు పోతుంటే గ్రేస్. నీకు చేయలేదు, నువ్వు చేయగలుగుతావు. ఏముంది? సమయంలో ఉచితమైన సహాయం పొందుకుంటకు కృప. మనకు ప్రతిరోజు ఏమి కృపని ఇస్తాడు. ఇట్లా పోంగానే ఫస్ట్ కనికరం వస్తుంది. నేను ఒక పొరపాటు చేసిన, 5 పొరపాటు చేసిన, ఇవాళ చేసిన తర్వాత నాకు 3 తెలుసు, నన్ను క్షమించాలి పని ఇంకా 2 ఉన్నాయి.
ఆ పొరపాటు వల్ల నాకు ఏదైనా యాక్సిడెంట్ కష్టం వచ్చింది అనుకోకుండా యేసునామంలో పోంగలే అక్కడ కనికరం ఉంటుంది. అందుకే చెప్పాలి, తండ్రి ధైర్యంగా యేసుక్రీస్తు నామంలో నీ కృపాసమస్యకు వచ్చినట్టుగా అక్కడ నేను కనికరం పొందుకున్నాను. అయిపోయింది. నువ్వు కనికరం పొందుకున్నావు. దేవుణ్ణి నన్ను క్షమించమని అడగడానికి బదులు నేను క్షమించబడ్డా అంటే ఎంత మంచిగా ఉంటుంది. సపోజ్ దేవుణ్ణి వచ్చి అడిగిన, నన్ను క్షమించు, నాకెప్పుడు తెలుస్తుంది క్షమించిండని? ఆయన ఎప్పుడు క్షమించుడు? పొద్దున్న సాయంత్రం తెలియదు. కానీ తండ్రి నీ మాట ప్రకారం నీకు వందనాలు, నా పొరపాటు జరిగింది, నేను క్షమించబడ్డా. ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. ఎంత మంచిగా ఉంది ఇది. ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్. నీ క్షమాపణ పొందుకున్నాను ప్రభా. ఒక్క మాట, నీ క్షమాపణ పొందుకున్నాను ప్రభా. డెవలప్. క్షమించు 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 అని ఒకరికి 10 సార్లు చెప్తే తప్ప ఉబ్బసం పోదు. 10 సార్లు చెప్పాలా. పెద్ద పాపంకి 20 సార్లు చెప్పాలా. 20 సార్లు క్షమించు క్షమించు ఒకరు కింద బైబిల్ పడితే ఆ బైబిల్ కింద పడంగానే క్షమించు 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 10 టైమ్స్ క్షమించు 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 12 టైమ్స్ క్షమించు క్షమించు. స్టూపిడిటీ. దేవుడు సార్ ఎట్లాంటి పిల్లలు పుట్టినారా నాకు, ఎట్లాంటి పిల్లలు. ఫాదర్, నాతో తప్పు జరిగింది. ఆఫీస్కి పోతే నేను తిట్టినాను. ఎవరిని? ప్యూని తిట్టినాను. ఐఎమ్ సారీ, ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. దేవుడు అంటాడు వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. తర్వాత నీకు తెలుసు నువ్వు క్షమాపణ పొందుకున్నావు అని. చూడు, కనుక మనం కనికరింపబడి అంటే కనికరం అడగవు, కనికరించబడ్డావు. లెట్ us come boldly to that we may obtain. పోంగానే you took up the grace. mercy, you took the mercy. mercy అంటే నీకు శిక్ష వచ్చేది ఉంది కానీ రాకుండా దాన్ని పొందుకున్నావు. అందుకే తీసుకొని పోతుండాల. ధైర్యంగా కృపను పొందుకుందాం. మేము అవెంట్ టు ద సింగరేణి కాలరీస్ అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఆ బాయిలో దిగుతుంటే వాళ్ళు వచ్చి నా హెల్మెట్, నా గ్యాడ్స్ ఇవ్వనరు. రాగానే ఆ హెల్మెట్ తీసుకోవాలా, ఆ గ్యాడ్జెట్ తీసుకొని పోతుండాలి లోపలికి. ఎవరి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుండాలి. అక్కడ రాగానే మన దేవుని యొక్క కనికరం ఉందాడ, మనం తప్పు చేసినందుకు ఆ కనికరం తీసేసుకొని వెళ్ళిపోతుంది. లార్డ్, ఐ థ్యాంక్ యూ. టుడే ఐ హావ్ కమ్ టు యువర్ థ్రోన్ ఇన్ జీసస్ నేమ్. ఐ obtain your mercy. I receive your mercy. I took off your mercy. I lambano your mercy. I grabbed your mercy. I thank you, Father. I'm forgiven, Lord. నేను క్షమించబడ్డా. నెక్స్ట్ కనుక సమయంలో ఉచితమైన సహాయం. సమయంలో పుక్కటికి తెలంగాణలో ఉచితమైన సహాయం. ఆ రోజుకి ఈరోజు పెద్ద ఇంటర్వ్యూలు నాకు జాబ్ దొరకదు, కానీ నేను సమయం ఉచితమైన సహాయం, ఉచితంగా సహాయం కొరకు దేవుడు కృపనిస్తాడు. కనుక ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఐఎమ్ నాట్ స్మార్ట్ ఎనఫ్ టు గెట్ ఎ జాబ్, కానీ తండ్రి నీకు వందనాలు నీ కృప ఉచితంగా ఇస్తావు. దేని కొరకు? సమయంలో ఉచితమైన సహాయం కొరకు కృపనిస్తావు. కనుక నీ కృపను యేసు నామములో స్వీకరిస్తున్నా. నీ కృప చాలును, నీ కృప చాలును, నీ కృప చాలును. అందులో వెళ్ళిపోయినా అక్కడ పోయింది. వాట్ ఇస్ యువర్ నేమ్ అంటారు. సో అండ్ సో యువర్ సెలెక్టెడ్ అని చెప్తా. అంటే తనకి సాయం చేయి, సాయం చేయి, సాయం చేయి, సాయం చేయి, సాయం చేయి. నువ్వు 10 సార్లు చెప్తున్నాడు, దేవుడు వినట్లే చూడడని చెప్తున్నాను. నువ్వు ఇంట్లో మీ పిల్లల్ని అడగండి, షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు డాడీ 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 ఏమైంది నీకు కొన్నిసార్లు చెప్పినా కదా అంటాడు. సంతోషపడతాడా? చెప్పినా కొన్నిసారని పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లే ఉంటుంది. కానీ నీకు వందనాలు. ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నేను స్మార్ట్ అయినప్పుడు కదా, నాకు ఉద్యోగం రాదు. ఈ వ్యాపారం చేస్తున్నా, అందరిలో నాకు ఇది లేదు ప్రభా, నాకు ఎక్స్పీరియన్స్. కానీ వాళ్ళ సమయంలో ఉచితమైన సహాయం కొరకు నువ్వు కృపను దయచేస్తావు. కనుక తండ్రి నీ కృపను స్వీకరిస్తున్నా. ఈరోజు చలి నీ కృప చాలును. ప్రతి విషయంకి నేను వెళ్ళే ఇంటర్వ్యూ కానీ, నా జాబ్ కానీ, నా బిజినెస్ కానీ, ప్రతిలో నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు అని వెళ్ళినప్పుడు దట్ గ్రేస్ స్టార్ట్స్ టు వర్క్. 5 loaves will turn to 5 lakhs. Anything can happen. ధైర్యంతో కృప. Go to that scripture and close it.